రిటైర్డ్ ఆర్మీ గారు రాజారావు సార్ కూడా విడుదల చేస్తే కోరుకుంటున్నాం. PDSU Jaji Reddy ki laal salam, laal salam, laal salam. Japa Nanak laal salam, laal salam, laal salam. Shera Nanak laal salam, laal salam, laal salam. Sam Nanak laal salam, laal salam, laal salam. Farhan Nanak laal salam, laal salam, laal salam. విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడదాం, పోరాడదాం. విద్యా కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాడదాం. విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడదాం. విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడదాం. న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి వ్యతిరేకంగా విద్యను కాషాయీకరణ చేసే న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి వ్యతిరేకంగా విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా అందరికీ అందుబాటులో ఉండే విద్య కొరకు అందరికీ అందుబాటులో ఉండే విద్య కొరకు PDSU जीना है तो मरना सीखो, कदम कदम पर लड़ना सीखो. जीना है तो मरना सीखो, कदम कदम पर लड़ना सीखो. PDSU जिंदाबाद, PDSU जिंदाबाद. भारत विद्यार्थी समस्या में राजनीतिक పోరాటాలు వేటరే. 1974లో ఏర్పడినటువంటి PDSU వచ్చే నెల అక్టోబర్ 12 నాటికి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా ప్రగతిశీల విద్యార్థులను కూడగట్టడానికి విద్యార్థి ఉద్యమాలను మరింత బలోపేతం చేయడానికి సభలు సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి PDSU పిలుపునిస్తామని 1974లో ఆనాటి ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్టు జాజిరెడ్డి స్ఫూర్తితో అనేక మంది విద్యార్థులు ఉద్యమంలోకి వచ్చినటువంటి విద్యార్థులు ప్రజల సమస్యల పట్ల ఒక చిత్తశుద్ధితోటి ఆనాడు శ్రీకాకుళం గోదావరి ప్రతిఘటన పోరాటాల్లోకి విద్యార్థులు మమేకమైనటువంటి పరిస్థితి. తర్వాత వామపక్ష ఉద్యమంలో కూడా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ 50 ఏళ్ల ఉద్యమాల్ని నెమరు వేసుకుంటూ శాస్త్రీయ విద్య కొనసాగించాలని, సైంటిఫిక్ ఎడ్యుకేషన్ రావాలనేటువంటి ఒక దృక్పథంతో అందరికీ అందుబాటులో ఉండే విద్య కోసం పోరాడుతూ ఉంది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా విద్య కాషాయీకరణ పెంచుతుంది, కార్పొరేటీకరణ పెంచుతుంది, పేదవాడికి విద్యను దూరం చేసేటువంటి ఒక కుట్ర ఇందులో దాగి ఉంది. అందుకనే దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం అనేది తెలియజేస్తూ ఉన్నాం. అందుకని దాదాపుగా దేశవ్యాప్తంగా ఒక పరిస్థితి ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో కూడా అటు తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యారంగానికి కేటాయిస్తున్నటువంటి బడ్జెట్లు నామమాత్రంగా ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లో వేలాది పోస్టులు ఖాళీలు ఉంటున్నాయి. కానీ బడికి అందుబాటులో ఉండవలసినటువంటి బడిని మూసేసేటువంటి ఒక కొత్త పాలసీల్ని తీసుకొస్తామన్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు డిఎస్సికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన లేనటువంటి పరిస్థితి. అవి కూడా 32,000 పోస్టులు ఖాళీలు ఉంటే ఈరోజు నామమాత్రంగా తీస్తున్నటువంటి పరిస్థితి. అంటే అక్షరాస్యతని పెంచుతాము, నిరక్షరాస్యతని తగ్గిస్తామన్నటువంటి ప్రభుత్వాలు అక్షరాస్యత పెంచడానికి కావలసినటువంటి నిధులు మంజూరు చేయాలి, తరగతి గదిలో టీచర్ ఉండాలి. ఈరోజు ఏకోపాధ్యాయ పాఠశాలలు దాదాపుగా 1000 పాఠశాలలు ఈరోజు ఉంటే విద్యార్థులు ఎట్లా చదువుకోగలుగుతారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని విద్యారంగానికి జీడిపిలో 20% నిధులు కేటాయించాలి. అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేటాయించకపోవడం వల్లే ఈరోజు దేశ అక్షరాస్యత 75%గా ఉంది. అందుకని అందరికీ విద్యను అందాలి, అందుబాటులో ఉండేటువంటి విద్యను తీసుకురావాలనే ఒక లక్ష్యంతో ఒక నూతన సమాజ ఆకాంక్ష కోసం PDSU పోరాడుతుంది, ఆ వెలుగులో పనిచేస్తుంది. విద్యార్థులందరూ కూడా ఈ సభల్ని జయప్రదం చేయాలని విద్యార్థి లోకానికి పిలుపునిస్తాము. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మన PDSU దాదాపు
50 సంవత్సరాల ఉద్యమాన్ని నెమరేసుకున్న పరిస్థితి ఈరోజు చూస్తూ వస్తూ ఉన్నాం. ఈ విద్యార్థి ఉద్యమం ప్రారంభం నుండి కూడా అనేక ఒడిదుడుకుల్ని కత్తిల వంతెన మీద నడిచినట్టుగా ఈ విద్యార్థి ఉద్యమం సాగింది. దీనిలో దాదాపు అనేక మంది అమరులను మనం కోల్పోయాం. కాబట్టి జాజిరెడ్డి, జంపాల, శ్రీపాద శ్రీహరి, పోలా శంకర్, స్నేహలత, రంగవల్లి అనేక విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసిన నాయకుల్ని మనం కోల్పోవాల్సి వచ్చింది. అంటే దాదాపు వీళ్ళందరూ కూడా కేజీ టు పీజీ విద్యా విధానం అందాలని చెప్పి, ఉచితంగా అందాలని చెప్పి కోరుకున్న లక్ష్యంగా పనిచేశారు. ఈరోజు దేశంలో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా ఈరోజు నూతన జాతీయ విద్యా విధానమే కాకుండా విద్యని కాషాయకరణ చేయడంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఈరోజు తీసుకొస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విద్యార్థి మెదడులోకి చెప్పించే విధంగా ఈరోజు కేజీ నుండి పీజీ వరకు కూడా యూనివర్సిటీల్లో అన్నింటిలో కూడా విద్యారంగాన్ని కాషాయమయం చేసే దిశగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అందులో భాగంగా ఈరోజు దేశానికి సైంటిస్టులు కూడా ఈరోజు అవమానిస్తూ ఉన్నారు. ఈరోజు సైంటిస్టులు కనుక ఏదైనా విమానాలు కనుక కనిపెట్టి ఇతర అంతరిక్షంలోకి వెళ్తున్న పరిస్థితి చూస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా ఈరోజు అవమానకరంగా మాట్లాడుతూ పూర్వం కాలంలోనే పుష్ప విమానాలు చూసాం మేము, ఈరోజు మీరు కనిపెట్టిదే ఉందని చెప్పేసి ఈరోజు ఎవరైతే శాస్త్రీయంగా పనిచేస్తున్న శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా ఈ దుర్మార్గమైన పరిపాలన సాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే జీడీపీలో 6% కావాలని చెప్పేసి నిధులు మేము ఫైట్ చేస్తా ఉన్నాం. రాష్ట్రానికి 30% నిధులు కేటాయించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. విద్యా కార్పొరేటీకరణ, కాషాయకరణకు వ్యతిరేకంగా నా పేరు పి కృష్ణయ్య, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ పూర్వ అధ్యక్షుడిని, రాష్ట్ర అధ్యక్షుడిని. మిత్రులారా, ఏదైతే ప్రగతిశీల విద్యార్థి సంఘం 50 గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ని మరి గత సంవత్సరం అక్టోబర్ 23 నుండి ఈ సంవత్సరం అక్టోబర్ 31 వరకు జిల్లాల వారీగా నిర్వహిస్తూ వస్తుంది. అట్లాగే దేశవ్యాప్తంగా కూడా ఈ ఉత్సవాల్ని జరపడం కోసం పిలుపునివ్వడం జరిగింది. మరి ఈరోజు దేశంలోనూ రాష్ట్రంలోనూ జరుగుతున్నటువంటి విద్యా విధానం మీద, నూతన విద్యా విధానం మీద, దానిలో ఉన్న లోపాలు సరిదిద్దాలని చెప్పి మరి ప్రగతిశీల విద్యార్థి సంఘం మరి పోరాటం కొనసాగిస్తూ ఉంది. మరి ఈ సంఘం ఏర్పాటులో అనేక మంది విద్యార్థులు మరి అసూలు పాచారు. వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మరి స్ఫూర్తిగా తీసుకునే వాళ్ళ ఆశయాల్ని ముందుకు నడవాలని చెప్పి మరి ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ని మరింత విజయవంతంగా చేయడానికి విద్యార్థి లోకం అంతా కూడా తరలి రావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రగతిశీల విద్యా సంఘానికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. వాళ్ళ ఉద్యమాలు సక్సెస్ కావాలని చెప్పి మరి వాళ్ళ 50 వసంతాల సందర్భంగా వాళ్ళ శుభాకాంక్షలు మరియు ఉద్యమాభివందనాలు తెలియపరుచుకుంటున్నాను. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, దాదాపు పీడిఎస్ చరిత్రకి ఒక ప్రత్యేకత ఉంది. దీనికి సంబంధించి దాదాపు 50 వసంతోత్సవాలు పూర్తయినాయి. ఇప్పటికి అక్టోబర్ 12, 13 తేదీలకి దాదాపు సంవత్సర కాలంగా ఈ విద్యార్థి ఉద్యమాన్ని నెవరు వేసుకుంటూ దాదాపు అమరవీరుల త్యాగాల బాటలో ఈరోజు పీడిఎస్ పనిచేస్తూ ఉంది. శాస్త్రీయ దృక్పథంతో పనిచేస్తూ ఉంది. సమాజ స్థాపనకు ఒక లక్ష్యంగా ఈరోజు పనిచేస్తూ ఉంది. ఈరోజు కేజీ టు పీజీ ఉచిత విద్యా విధానాన్ని అందించాలని చెప్పేసి ఈరోజు పోరాడుతూ ఉంది. ఈరోజున కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యను కాషాయకరణ, కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ దిశగా ఈరోజు కొట్టుకుపోతూ ఉంది. విశ్వవిద్యాలయాల్ని కూకటి వేడితో పెగలింపజేసేటువంటి విధంగా ఈరోజు యూనివర్సిటీలు కూడా కదిలించే విధంగా ఈరోజు కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందులో భాగంగానే విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా పర్మిషన్ లేనటువంటి యూనివర్సిటీలు కూడా భారతదేశంలో తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి దుర్మార్గమైనటువంటి చర్యలతో ఈరోజు విద్యా విధానానికి బడ్జెట్లో కేటాయింపులు కూడా చాలా దుర్మార్గమైనటువంటి వైఖరి ఈరోజు అవలంబిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఈరోజు యూనివర్సిటీ స్థాయి దగ్గర నుండి ఈరోజు విశ్వవిద్యాలయాల నుంచి ఈరోజు
ఈరోజు దాదాపు పాఠశాల దాకా కూడా విద్యార్థుల్లో ఈరోజు కుల మత జాతి లింగ వివక్షతలు కూడా ఈరోజు చూసే విధంగా ఈరోజు ఒప్పించే విధంగా ఈరోజు కుట్రలు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ మొత్తం సమసమాజ స్థాపనలో భాగంగా ఈరోజు పీడిఎస్ పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటా ఉంది. దీనికి సంబంధించి అన్ని మండల కేంద్రాల్లోనూ జిల్లా కేంద్రాల్లోనూ అలాగే రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలో కూడా సభలు జరుగుతాయి. ఈ సభలను జయప్రదం చేయాలని చెప్పేసి ప్రగతిశీల శక్తులకి అలాగే ప్రజానికానికి కూడా ఈరోజు తెలియజేస్తాం. నా పేరు సాంబా, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిని, అదేవిధంగా జాతీయ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుని. అక్టోబరు 12-13 తేదీలతోని పీడిఎస్ సంస్థ ఏర్పడి 50 సంవత్సరాలను పూర్తి చేసుకుంటుంది. ఇందులో భాగంగానే జాతీయ ఆర్గనైజింగ్ కమిటీ గత సంవత్సర కాలం నుండి 2023 అక్టోబర్ నుండి తిరిగి 2024 అక్టోబర్ వరకు విస్తృతమైన కార్యక్రమాలు జరపండి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఈ నెల నుంచి ఈ అక్టోబర్ నెల ముగింపుకు వచ్చిన దశలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా గత 50 సంవత్సరాలుగా తెలుగు నేల మీద కానీ ఇతర రాష్ట్రాల విద్యార్థి సంఘాలతో మేము సంబంధాలు కొనసాగించి చేసినటువంటి కార్యక్రమాలను కానీ సమీక్షించుకుంటూ విద్యార్థి ఉద్యమాలను మరింత ఉత్తేజంతో ముందుకు నిర్వహించేందుకు ఈ యొక్క సంస్థగా మేము 50 సంవత్సరాల కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా మేధావులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు మాకు మద్దతును తెలియజేస్తూ మా కార్యక్రమాల విజయవంతానికి సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేయాలని కోరుతున్నాం. మిత్రులారా, అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ 2 రాష్ట్రాల్లో ఈరోజు ఏర్పడినటువంటి ప్రభుత్వాలు కానీ కేంద్ర వ్యాప్తంగా నరేంద్ర మోదీ 3వ అధికారంలోకి వచ్చి ఈరోజు విద్యను కాషాయీకరణ చేయాలని, విద్యా కార్పొరేటీకరణ కోసం పెద్ద ఎత్తున ఈరోజు ఉన్నతివాచి పరిచి ప్రైవేట్ యూనివర్సిటీలను రాష్ట్రాల్లోకి ఆహ్వానిస్తున్నారు. ఈరోజు పేదవాడికి విద్య అనేటువంటిది ఒక అందని ద్రాక్షగా మారినటువంటి పరిస్థితి అటు 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి విద్య కాషాయీకరణ కానీ విద్యా ప్రైవేటీకరణ కానీ 50 వసంతాల పీడిఎస్ ఉత్తేజంతో విద్యార్థులు మరింత తిప్పికొట్టాలని ఆ యొక్క ఉద్యమాల్లో భాగస్వాములు కావాల్సిందిగా మేము కోరుతున్నాం. 1974లో ఏర్పడినటువంటి పీడిఎస్యు వారి లక్ష్యంతో ఏర్పడింది. శాస్త్రీయ విద్య కోసం, నూతన సమాజ ఏర్పాటు కోసం, శ్రమ దోపిడీ లేనటువంటి సమాజాన్ని సృష్టించడం కోసం పీడిఎస్ ఆవిర్భవించింది. ఆ ఆవిర్భవించినటువంటి క్రమంలోనే కామ్రేడ్ జాజిరెడ్డి న్యూక్లియర్ ఫిజిక్స్లో గోల్డ్ మెడలిస్టు, యూనివర్సిటీ అధికార ఆయన్ని మతోన్మాద శక్తులు అచీవ్ చేసినటువంటి పరిస్థితి. తర్వాత అనేక మంది విద్యార్థి ఉద్యమంలో నేలకొరిగినటువంటి పరిస్థితి. విద్యని కాషాయీకరణ చేసేటువంటి ఒక కొత్త పద్ధతిని మోడీ ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా తీసుకొచ్చాడు. ఈ అన్ని అంశాల మీద కూడా అందరికీ అందుబాటులో ఉండేటువంటి విద్య కోసం ఈరోజు పీడిఎస్ పనిచేస్తుంది. ఆ లక్ష్యంతో పీడిఎస్ ఏర్పడినటువంటి 50 వసంతాల సభల్ని స్ఫూర్తిగా తీసుకెళ్ళి నిర్వహించాలని, భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం.